మరిగూడ మండల పరిధిలోని రామరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ ప్రజా సమస్యలను గుర్తిస్తూ నిత్యం ప్రజలతో మమేకమై గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం కొరకు కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తూ పలువురు అధికారులతో సమావేశమై గ్రామాభివృద్ధి కొరకు సూచనలు సలహాలు తీసుకుంటూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. మరిగూడ మండల పరిధిలోని రామరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ ప్రజా సమస్యలను గుర్తిస్తూ నిత్యం ప్రజలతో మమేకమై గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం కొరకు కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు పరుస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తూ పలువురు అధికారులతో సమావేశమై గ్రామాభివృద్ధి కొరకు సూచనలు సలహాలు తీసుకుంటూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా మండల ఎంపీఓ రవికుమార్ పాల్గొని వర్షాకాలం సమీపించినందున ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలోని వీధులలో మురుగునీరు చేరకుండా జాగ్రత్తలు వహించడానికి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మంగళవారం రామరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తాందారుపల్లి గ్రామంలో వీధుల వెంట పెరిగిన కంప చెట్లను తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతర్గత రహదారులను పరిశుభ్రంగా చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ, ఉప సర్పంచ్ పోగాకు సైదులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏ రోజు ఏ టాస్క్ ఇచ్చినా, ఏ కార్యక్రమం చేయాలన్నా మనం ముందుండి చేసినాం. ఈరోజు తదనుగుణంగా ఎండింగ్లో ఉన్నాం. ఈరోజు తడి చెత్త పొడి చెత్త వచ్చేది దోమల పెడత లేకుండా ప్లాగింగ్ చేయాలి. కరెంటు స్తంభాలు కానీ, కరెంటు వేళ్ళు కానీ, ఇనుప స్తంభాలు కానీ ముట్టుకోవద్దు. దాని మీద మనకు దిశానిర్దేశం చేయడం చూసినటువంటి మండల ఎంపీఓ గారికి గ్రామ పంచాయతీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మీకు కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కూడి వచ్చిన గ్రామ ప్రజలందరికీ, పుర ప్రముఖులకు, వార్డు మెంబర్లందరికీ, ఆశా వర్కర్లకు, ఫీల్డ్ అసిస్టెంట్కు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లేడీస్ దగ్గర పోవాల్సింది కాబట్టి డైరెక్ట్ ఎంపీఓ గారికి ఇద్దాం. అడిపోయినాక నేను కూడా 2 ముచ్చట్లు మాట్లాడతా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. సో ఇలాంటి గ్రామ సభకు చేసిన అధ్యక్షుడు సర్పంచ్ గారికి, పంచాయత్ సెక్రటరీకి, వార్డు సభ్యులకు మరియు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మనకు 99 రోజుల పల్లె ప్రగతి, ప్రజాపాలన పల్లె ప్రగతి, అందులో భాగంగా మనకు 4వ తారీఖు, 6వ తారీఖు మరియు 8, 10 ఈ 4 రోజుల్లో చివరిసారిగా గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన రామరెడ్డిపల్లిలో గ్రామ సభ నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా ఏ డిపార్ట్మెంట్ వారు ఏం చేయాలి అనేది మనకు ఒకటి గైడ్లైన్స్ ఇచ్చారు. అందులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారు